హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జెండు బామ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ సరుకులన్నీ కూడా ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి. మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు, మోకాళ్ళ నొప్పులుగా ఉన్నప్పుడు రాసుకుంటే తగ్గుతుంది, రిలీఫ్గా ఉంటుంది. జెండు బామ్ కొని రాసుకోవడం వేరు, కానీ మీరు సొంతంగా చేసుకున్నారనుకోండి, ఆ ఆనందం వేరుగా ఉంటుంది. నేను 1 ఏడాది క్రితం చేశాను, అది అయిపోయింది. ఇప్పుడు మీకోసం మళ్ళీ చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన కొలత ప్రకారం చేసుకోండి, చక్కగా వస్తుంది. ముందుగా ఒక గాజు సీసా తీసుకుని దానిలో 40 గ్రాములు పుదీనా పువ్వు వేయాలి. తర్వాత వాము పువ్వు 40 గ్రాములు వేయాలి. ఇది వాము పువ్వు అన్నమాట, రెడ్ కలర్లో ఉంటుంది. వాము పువ్వు పెయిన్స్ తగ్గిస్తుంది. ఇది తేనె మైనం అన్నమాట. ఇది గట్టిగా గడ్డలాగా ఉంటుంది. దీన్ని కరిగించాలి. ఒక బాణలి పెట్టి దానిలో వేసి కరిగించి, ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకొని దానిలో పుదీనా పువ్వు, వాము పువ్వు, ముద్ద కర్పూరం వేసి ఒకసారి ఎండలో పెడితే కరిగిపోతుంది. ఒకవేళ ఎండ లేకపోయినా ఒక 10 నిమిషాలు కదపకుండా ఉంచినా కరిగి నీరులాగా మారిపోతుంది. ఈ కర్పూరం ముద్దలు 40 గ్రాములు కిచెన్ రోల్లో వేసి కొంచెం నూరాలి. ఎందుకంటే అది ముద్దలాగా ఉంటుంది కాబట్టి త్వరగా కరగదు. అందువల్ల కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది. ఈ 3 కూడా బాటిల్లో వేసి ఒకసారి కింద నుంచి పైకి అట్లా కలిపేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచాలి. అప్పుడు నీరులాగా మారుతుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో తేనె మైనం వేసి కరిగించాలి. అది కరిగిన తర్వాత, ఈ విధంగా కరిగిన తర్వాత దానిని వడపోయాలి. ఈ విధంగా వడపోసిన తర్వాత ఇలా ఉంటుంది. దీనిలో కరిగిన లిక్విడ్ పోయాలి. తర్వాత ఆవు నెయ్యి 100 గ్రాముల డబ్బా, ఇది ఆవు నెయ్యి. ఇది కూడా షాప్లోనే ఉంటుంది. అది కూడా 100 గ్రాములు వేసేయాలి దాంట్లో. తర్వాత స్పూన్ తోటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడు లిక్విడ్లా ఇట్లా ఈ విధంగా తయారవుతుంది. అది చల్లారితే ఇదిగో జెండు బామ్ తయారైంది. దీన్ని మనం ఒక గాజు సీసాలో భద్రపరచుకొని చిన్న బాటిల్లోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ జెండు బామ్ ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.